మట్టి కుండకు ఎన్నో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా కుండలో పోసిన నీరు బయటకు చెమర్చుతూ ఉంటుంది. అలా బయటకు చెమర్చిన నీటి బిందువులు ఆవిరవుతాయి. నీరు ఆవిరవ్వడానికి కొంత ఉష్ణశక్తి అవసరం. ఆ ఉష్ణాన్ని కుండలోని నీటి నుండే గ్రహిస్తాయి ఆ నీటి బిందువులు. నీటిలో అంతర్గతంగా ఉష్ణశక్తి దాగి ఉంటుంది. దానిని లాటెంట్ హీట్ అంటారు. ఆ లాటెంట్ హీట్ను వాడుకొని నీటి బిందువులు ఆవిరవుతాయి. ఈ విధంగా కుండ బయటకు చెమర్చిన నీటి బిందువులు ఆవిరవుతూ నీటిలోని ఉష్ణాన్ని బయటకు పంపుతుంటాయి. దీనివల్ల కుండలోని నీటిలో వేడిమి తగ్గుతూ చల్లదనం పెరుగుతుంటుంది. అందువల్ల కుండలోని నీరు చల్లగా ఉంటాయి. మట్టి ఉష్ణ నిరోధకం, అంటే ఉష్ణాన్ని తన ద్వారా ప్రసరించనీయదు. అందువల్ల వేసవిలో బయట వేడిగా ఉన్న ఆ వేడిని మట్టి కుండ తనలోనికి రానియదు. దాంతో కుండలో చల్లబడిన నీరు అలాగే చల్లగా ఉంటాయి. అయితే ఇదంతా నీరు కొత్త కుండలో పోసినప్పుడే సాధ్యం. కుండ పాతదయ్యే కొద్దీ దానికి ఉన్న రంధ్రాలు మూసుకుపోతుంటాయి. అందువల్ల పాత కుండలో నీరు బయటకు చెమర్చదు, నీటిలోని వేడి బయటకు పోదు. కాబట్టి పాత కుండలో నీరు చల్లగా ఉండదు. సాధారణంగా కొత్త కుండ దాదాపు 3 నెలల పాటు చల్లని నీటిని అందిస్తుంది. చల్లని నీటి కోసం ఫ్రిడ్జ్ కంటే కొత్త కుండ మీద ఆధారపడడం మంచిది. ఎందుకంటే ఫ్రిడ్జ్ నీరు ఆరోగ్యానికి మంచిది కాదు, కుండలోని నీరు ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా మట్టి కుండలు పర్యావరణానికి కూడా ఎటువంటి హాని చేయవు.